గ్రంథం ఏంటంటే ఈ గ్రంథాన్ని రాయించిన దేవుడు పరిశుద్ధుడు గనుక. హల్లెలూయా. మనకున్నటువంటి ఒక గొప్ప ఆశీర్వాదం ఏంటి అనంటే, మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. అందుకనే పరిశుద్ధుడు 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 అని ప్రధాన దూతలతో మానవ కోటి సమూహంతో నిత్యము కొనియాడబడుతున్నవాడు. మన ప్రత్యేకత, క్రైస్తవులకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, మనం ఆరాధించే దేవుడు ఎవరండి? పరిశుద్ధుడైన దేవుడు. ఇది పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్నటువంటి మనం కూడా పరిశుద్ధులుగా మార్చబడాలి. పరిశుద్ధులు కాదు కానీ పరిశుద్ధ గ్రంథాన్ని మనం పట్టుకున్నాం. అప్పుడు మనం ఏమవ్వాలంటే పరిశుద్ధులుగా మనము అవ్వాలి, మార్చబడాలి. మనం పాపులమే, అపరాధులమే, అతిక్రమాలు చేసేవాళ్ళమే. అందుకే దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, పాపముల చేత అపరాధముల చేత మనం చచ్చిన వారగా ఉండగా ఆయన మన కొరకు కలువరి శిలువలో మరణించాడు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్నటువంటి మనం ఏం చేయాలి అనంటే దాన్ని చదవాలి. ఏం చేయాలి? మనం పరిశుద్ధులు అవ్వాలంటే దీన్ని తల కింద పెట్టుకోవటం, గుండె మీద పెట్టుకోవటం, పొట్ట మీద పెట్టుకోవటం, బీరువాల్లో పెట్టుకోవటం, లేదా పట్టాలు పట్టుకొని 24 గంటలు పట్టుకొని తిరగటం ఉపయోగం లేదు. మన జీవితంలో దేవుని మాట కార్యం జరిగించాలి అంటే మనం ఏం చేయాలంటే ఈ గ్రంథాన్ని మనం చదవాలి. దేవుని ఆలయములో ధర్మశాస్త్ర గ్రంథము దొరికిందంట. దొరికినప్పుడు ప్రధానమంత్రి చెప్పిన ఆ గ్రంథము షాఫాను అప్పగించిన అతడు దాన్ని ఏం చేశాడంట? చదివాడు. ఆమేన్. మనం చదవాలి. ఈ గ్రంథం మనకు ఆశీర్వాదకరంగా ఉండాలి అనంటే మనము మన జీవితాన్ని పరిశుద్ధంగా మార్చుకోవాలి అనంటే, పాపాన్ని మనం విడిచిపెట్టాలి అనంటే ఈ గ్రంథం మనకు ఎలా ఉపయోగపడుతుందంటే, ఈ పరిశుద్ధుడైనటువంటి దేవుడు రాయించినటువంటి ఈ గ్రంథం మనం చదివినప్పుడు అప్పుడు మనం ఏమవుతామంటే పరిశుద్ధులుగా మనము మార్చబడతాం. ఈ షాఫాన్ ఏం చేశాడు? చదివాడు. మన దగ్గర దేవుని గ్రంథం ఉంటుంది కానీ మనం ఆ గ్రంథాన్ని ఎంత బాగా చెప్తున్నారు,